జనరల్గా మనము ఈ హైవేలో వెళ్తున్నప్పుడు మీకు ఎన్నో లారీలు, ట్రక్కులు, పెద్ద పెద్ద ట్రక్కులు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవంతా ఏమిటి అంటే ఒక డెస్టినేషన్ నుంచి ఇంకొక డెస్టినేషన్, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళడానికి వీళ్ళు హైవే మీద వెళుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు గమనించారనుకోండి, ఈ ట్రక్కులు, లారీలు వీటి యొక్క రోడ్ స్పీడ్ ఎంత అనేది చాలా చాలా ముఖ్యం. అంటే మీ దేశము ప్రగతిని సాధించాలి, ఒక డెవలప్డ్ కంట్రీగా ఎదగాలి అంటే మీ రోడ్ స్పీడ్ ఎంత అని చెప్పి అడుగుతారు. సో హైవేస్ అన్నాము, అలాగే ఇంకొక సాధనం రైల్వేస్లో మనం గూడ్స్ బళ్ళు అని కూడా చూస్తూ ఉంటాం. అంటే ఇవంతా కూడా మీ దేశము ఎలాగా అంటే ఏ విధంగా ఎదుగుతుంది అని అనడానికి గ్రేట్ ఎగ్జాంపుల్స్. సో మొన్నటికి మొన్న ఏమైంది అంటే మీకు ఐఐటి మెడ్రాస్ వీళ్లకు సంబంధించిన యువ శాస్త్రవేత్తలు వీళ్ళు లూప్ హోల్ సిస్టమ్ అనే దానిని పరీక్షించారు. ఈ లూప్ హోల్ సిస్టమ్ మీరు వినే ఉంటారు, అమెరికాలో ఇవాళ వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళు మొదలు పెట్టారు. సో ఇప్పుడు ఈ లూప్ హోల్ సిస్టమ్ అనేది ప్రపంచ స్థాయిలో, ముఖ్యంగా భారత్ లాంటి ఒక పెద్ద దేశము, అది ట్రాన్స్పోర్టేషన్లో రోడ్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రైల్వే స్పీడ్ గురించి కూడా మాట్లాడాలి. అదే మీకు ఈ హైపర్ లూప్ అని అన్నారు అనుకోండి, ఈ హైపర్ లూప్ టెక్నాలజీ మీ దేశంలోకి వస్తే మీరు వండర్స్ కాదండి, అడ్వాన్స్డ్ కంట్రీస్ కన్నా అడ్వాన్స్ అయిపోతారు. అంటే ఒక వాహనము 1100 km/h వేగముతో ప్రయాణించగలిగితే, సో ఇది జస్ట్ ఇమాజిన్ చేయలేము, హైపోథెటికల్గా మాట్లాడుతున్నామని కూడా చాలామంది అనుకుంటారు. కాదండి, మీకు ఆల్రెడీ వీటి మీద పరీక్షలు అనేవి భారత్లో స్టార్ట్ అయిపోయాయి. అంటే హైపర్ లూప్ ఎలా పనిచేస్తుంది, దీని వేగం ఎలాగా, ఈ వేగాన్ని నియంత్రించాలంటే ఏం చెయ్యాలి, వీటి మీద చాలా పెద్ద లెవెల్లో మనం ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేసాం. సో ఒకవేళ ఈ పరీక్షలు సక్సెస్ అయితే మనము ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసుకొని మనము ఇంప్లిమెంట్ చెయ్యగలిగితే భారత్ యొక్క రూపురేఖలే మారిపోతాయి అని చెప్పి ఇవాళ నిపుణులు చెప్తున్నారు. అంటే 1100 km/hలో ఒక వాహనము వెళుతుంది అంటే ఢిల్లీ నుంచి జైపూర్ మీరు 3 గంటల్లో రీచ్ అవుతారు, జస్ట్ 3 hours. ఇప్పుడు మీరు ఒక విమానము అన్నారు, మీకు హైదరాబాద్ నుంచి బెంగళూరు 1 అవర్ మీకు ట్రావెల్ టైం అని అంటారు. కానీ 2 గంటల ముందు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ మీకు సెక్యూరిటీ చెక్, లోపలికి వెళ్ళాక విమానము ఎక్కాలి, మళ్ళీ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ మీరు ఎక్కడ చేరాలో అక్కడ దాకా టోటల్గా 5 to 6 hours అనేది మీకు ఈజీగా అయిపోతుంది. అదే మీకు ఈ హైపర్ లూప్లో కూర్చున్నారు, హైపర్ లూప్ సిస్టమ్, దీన్నే పాడ్ అంటారు. అంటే ఒక 20-25 మంది అందులో కూర్చుంటే ఈ హైపర్ లూప్ అనేది భూమి మీదకి ఆనదండి. మరి ఎలా వెళుతుందండి అంటే అడుగున ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ పవర్ని ఏమంటారు, నార్త్ పోల్ సౌత్ పోల్ అంటాం చూసారా, అలాగా నార్త్ పోల్ లావిటేషన్ అంటారు. అంటే ప్రొపెల్షన్ వేరు, లావిటేషన్ వేరు. సో ఇప్పుడు ఈ లావిటేషన్ టెక్నాలజీలో ఇది భూమికి ట్రాక్కి ఎక్కడా కూడా ఆనకుండా మీకు ఎంత వేగంగా వెళుతుంది అంటే మీకు ఈ లావిటేషన్లో వెళ్తుంది. మీకు ముందు ఒక పెద్ద ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ దేనికి పెడతారంటే ఇవే బ్రేక్స్ అండి. చూడండి, మీకు చక్రాలు లేవు, ట్రాక్ లేదు, మీకు ఏమీ లేనప్పుడు మీకు ఇది ఒక లావిటేషన్లో వెళుతున్నప్పుడు మీకు ఎక్కడా ఫ్రిక్షన్ ఉండదు, డ్రాగ్ ఉండదు, అలా తేలిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక వాహనాన్ని ఇవాళ మీరు ఉపయోగిస్తున్నారు అనుకోండి, మీరు లిటరల్గా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కూడా వితిన్ అవర్స్ రీచ్ అయిపోతారు. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోగలరు అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, మీకు ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ కావాలండి, మీకు అక్కడెక్కడో మెడ్రాస్లో దొరుకుతుంది అంటారు. సో దానినే హైదరాబాద్ దాకా మీరు తీసుకురావాలి అనుకోండి, ఎన్ని గంటలు పడతాయి? గ్రీన్ ఛానల్ మార్గములో తీసుకురావాలన్నా కూడా కనీసం ఒక 10 గంటల సేపు పడుతుంది. అదే మీకు హైపర్ లూప్లో పెట్టేశారు అనుకోండి, మీకు వితిన్ 4-5 hours లోపల మీరు హైదరాబాద్ రీచ్ అయిపోతారు, ఈ మెడిసిన్ని తీసుకెళ్ళిపోతారు.
ఇలాగ మీకు కార్గో రంగములో కూడా పెను విప్లవాన్ని మీకు హైపర్ లూప్ అనేది తీసుకురాబోతుంది. ఆల్రెడీ అమెరికాలో ట్రయల్ బేసిస్లో వాళ్ళు చేస్తున్నారు, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు. కానీ మన భారతదేశంలో మాత్రము మీకు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు పెద్ద లెవెల్లో దీన్ని లాంచ్ చెయ్యాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఉపయోగాలు అన్నారు అనుకోండి, ఎన్నో. పెట్రోల్ డీజిల్ వాడరు, మీరు గ్యాస్ అనేది వాడరు, జస్ట్ మీకు హైపర్ లూప్ అంటారు. ఒక వ్యాక్యూములో గాలి లేని మీకు ఎన్విరాన్మెంట్లో రంజమని వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీనివల్ల మీరు చూసారనుకోండి బయోడైవర్సిటీ. ఇప్పుడు బయోడైవర్సిటీ అన్నప్పుడు మీరు అస్సాం వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. మీకు ఒక ట్రైన్ వెళుతున్నప్పుడు సడన్గా ఎదురుగుండా ఏనుగులు క్రాస్ అయి వెళుతూ ఉంటాయి. సో పొరపాటుగా మీ సిగ్నల్ సిస్టమ్ కరెక్ట్గా లేదు అంటే ఈ రైలు వెళ్ళి ఆ ఏనుగుల్ని గుద్దుకుంటుంది. ఎంత నష్టం చూడండి. ఈ అమాయకపు జంతువులు అడవుల్లో వెళుతూ ఉంటే మీరు మీ ట్రైన్ని వేసుకెళ్ళి వాటిని గుద్దితే ఎంత పాపమో చూడండి. సో ఈ బయోడైవర్సిటీ అనేది ఇక్కడ కాపాడబడుతుంది, మీకు అలాంటి ప్రాబ్లమే ఉండదు. రెండవ అతి ముఖ్యమైన విషయం అంటే ఇదంతా ఫ్యూచర్ ఫ్రెండ్స్, భావి తరాలు వాళ్ళు వీటిని 100% వాడుకుంటారు. నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో భారత్లో పెను మార్పులు రాబోతున్నాయని చెప్పి కంటిన్యూస్గా మాట్లాడుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, రోబోటిక్, అందులో ఈ హైపర్ లూప్ కూడా ఉంటుందండి. ఎంత పెద్ద విషయం. సో ఇప్పుడు మీకు అట్మాస్ఫియర్, క్లైమేటిక్ కండిషన్స్, విమానం ఎక్కుతారు, వాతావరణం బాలేదండి, ఇప్పుడు అప్పుడే తీయలేము అంటారు. పెద్ద వర్షాలు రైల్వే ట్రాక్లంతా కొట్టుకుపోతాయి, మీకు హైవేస్ కొట్టుకుపోతాయి. అప్పుడు మీరు మీ డెస్టినేషన్ అంటే మీ రోడ్ స్పీడ్ని ఎలా అచీవ్ చేయగలరు? కుదరదు కదా. హైపర్ లూప్లో ఈ ప్రాబ్లం ఉండదు. ఎంత పెద్ద వర్షాలు కురిసినా, పెద్ద తుఫాను వచ్చినా, ఏం వచ్చినా మీరు ఈ సిస్టమ్ లోపల ఈ పాడులో కూర్చుంటే హ్యాపీగా మీ డెస్టినేషన్ రీచ్ అయిపోతారు. అలాగే ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, డీజిల్ ఉండదు, పెట్రోల్ ఉండదు, గ్యాస్ ఉండదు. సో ఈ పద్ధతిలో దీన్ని వాడగలం. నెక్స్ట్ లెవెల్లో కాస్ట్ అనేది మీకు చాలా చాలా చవక పడిపోతుందండి. చాలా చవకకే మీకు ఇలాంటి ఒక వాహనం అనేది మీకు వచ్చేస్తుంది. ఎటు వచ్చి ఉన్న ప్రాబ్లం ఏంటి, దీనికి విడి మార్గము కావాలి. ఇప్పుడు మీరు బుల్లెట్ ట్రైన్ వేస్తున్నారు, 450 km/h అనేది హైయెస్ట్ స్పీడ్. దానికి విడి ట్రాకులు ఉండాలండి, విడి లాజిస్టిక్స్, విడి ఇన్ఫ్రా అనేది మీరు డెవలప్ చేయాలి. అప్పుడే బుల్లెట్ ట్రైన్లు అనేవి మీ దేశంలో రాగలవు. అలాంటిది ఒక హైపర్ లూప్ని మీరు తయారు చేయాలి అన్నప్పుడు టోటల్గా మీకు విడి స్ట్రక్చర్ కావాలి. సో అలాంటిది అండర్ గ్రౌండ్ అనండి, లేదా మీకు మెట్రో హైట్లో అనండి, ఎలాగ ఉన్నా కూడా ఈ సిస్టమ్స్ ఇవి పనిచేసే విధానాలు, ఈ పాడ్ ఒక 20-25 మంది మాత్రమే ప్రయాణించగలరు. ఆటోమేటిక్గా మనకు అనిపిస్తుంది అంతరిక్షంలోకి ఒక రౌండ్ కొట్టేసి రావాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది. బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఈ పనులు చేయగలరు. ద రిచెస్ట్ క్యాన్ డూ దట్ అని అంటారు. అలాగే హైపర్ లూప్ కూడా రేపు ధనికులకు మాత్రమే ఉపయోగపడే ఒక సిస్టమ్గా తయారవుతుందా? కామన్ మ్యాన్ ఇందులో ట్రావెల్ చెయ్యాలి అంటే అంతంత ఖర్చులు ఇతను భరించగలడా? సో ఇవన్నీ కూడా ఇవాళ ఆలోచిస్తున్నారు. ఎటు వచ్చి భారత్ ఒక అడ్వాన్స్డ్ కంట్రీ అన్నప్పుడు ఇలాంటి టెక్నాలజీ మన వద్ద ఉండి మనము వీటిని వాడుతున్నాము అనుకోండి, ప్రపంచము మనల్ని చూసే విధానము అనేది టోటల్గా వేరేలా ఉంటుంది. అదే కదా మనకు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ చూసినా కనిపించాలి. రోబోటిక్ సర్జరీలు, రోబోటిక్ టెక్నాలజీని మీరు వాడాలి. ఇలాంటి హైపర్ లూప్స్ కూడా మెట్రోతో పాటు హైపర్ లూప్స్ కూడా వచ్చేసాయి అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అదే మీ అభివృద్ధి, అదే మీ ప్రగతి, అదే మీ డెవలప్మెంట్. మరి భారత్లో రాబోతున్న హైపర్ లూప్ గురించి మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఇలాంటి ఒక టెక్నాలజీ మనం ఏ టైంలోగా సాధించగలము? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.